వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇల్లందు మాజీ శాసనసభ్యురాలు ప్రజలను తప్పుదోవ పెట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది, మానుకోవాలి. బయ్యారం చెరువు ప్రాంతానికి సంబంధించి ఇల్లందు నియోజకవర్గంలో రైతాంగ సాగునీరు కోసం అన్యాయం జరిగింది. 2014 నుంచి 2024 వరకు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో బయ్యారం చెరువుకు సుమారుగా 11 కోట్ల రూపాయలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిధులు మంజూరు చేయించి ఆ చెరువు తెగిపోతే దాన్ని పునర్నిర్మాణం చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచి చెరువు కోసం లేదా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం నేను పార్టీ మారుతానా, ఫ్యాక్టరీ నిర్మాణం చేపిస్తా అని చెప్పి ప్రాంత ప్రజల్ని నమ్మబలికి బురిడి కొట్టించి కాంగ్రెస్ నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా నువ్వు బయ్యారం ప్రాంతాన్ని పిలిచి వారం రోజులు తిరగముందే నువ్వు అధికార పార్టీలోకి పోయి ఏం చెప్పినావు ప్రజలకు? నేను బయ్యారం ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొస్తున్నా, బయ్యారం చెరువును 2 పంటలు నీరు అందించే విధంగా తీసుకొస్తా ఉన్నా అని చెప్పినావు. ఏం చేసినావు? నయా పైసా శాంక్షన్ చేయాలి. పైనుంచి ఇవ్వాలి, నువ్వు అవాకులు చెవాకులు పేలుతా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. బయ్యారం ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందే కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో నీళ్ల విషయంలో. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు ప్రచారానికి పూనుకుంటే ఈ ప్రాంత రైతాంగం చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.